నోరు తెరిచిన బోరుబావి మరో చిన్నారిని మింగేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వల్లి గ్రామ శివారులో బోరుబావిలో పడిపోయిన చిన్నారి కథ విషాదాంతమైంది. 3 రోజులుగా పాపను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గాలిపైపు ద్వారా సహాయ చర్యలు ప్రారంభించగా చిన్నారి శరీర భాగాలు రావడంతో బాలిక చనిపోయినట్లు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామంలో బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు 3 రోజులుగా చేసిన సహాయక చర్యలేవీ ఫలించలేదు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి పోలీసులు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ సిబ్బంది చేసిన సహాయక చర్యలు చిన్నారిని కాపాడలేకపోయాయి. అక్కతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన 7 ఏడాదిన్నర చిన్నారి మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో ఆ ప్రాంతమంతా విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో శోకసంద్రంగా మారింది. 3 రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారిని కాపాడలేకపోయామని సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి మహేందర్ విషాన్నవదనంతో ప్రకటించారు. ఇప్పుడు నేను క్లియర్ చెప్తున్నాను, ఎందుకంటే మీ కళ్ళ ముందు మీరు కూడా ఉన్నారు. అందరూ ఎక్కడైతే 40 నుంచి 50 ఫీట్లు ఉన్నప్పుడు పాప మోటార్ మీద ఉండి బతికిన సంఘటన అందరం విన్నాము. పాప ఏడవడము, తల్లి కూడా పిలిచినప్పుడు ఏడవడం అందరం చూసాము. ఏదైతే అక్కడ కెమెరా పంపించినప్పుడు లైవ్లో కూడా అన్ని టీవీలలో కూడా చూపించినారు. ఏదైతే ఆ మోటార్ మెల్లగా తీస్తున్నప్పుడు పాప కూడా మోటార్ మీద పైకి వచ్చి బతుకుతుంది అనుకున్నాం. కానీ ఆ మోటార్ తీయడం వాళ్ళు తీస్తుంటూ పక్కకు సైడ్లో పోయి ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఏంటంటే, ఇప్పుడంటే 2-3 గంటల కింద కన్ఫర్మ్ అయింది ఏంటంటే 40 ఫీట్ల దగ్గర ఉందనుకున్నాం. 40 ఫీట్లు తీయడంతో కన్ఫర్మ్ ఏమిందంటే 400 ఫీట్ల వరకు వెళ్ళిపోయింది పాప. అక్కడ మట్టి తీద్దామని అనుకున్న టైంలో మట్టితో పాటు నీళ్లతో పాటు పాపకు ఉన్నటువంటి బట్టలు ఆవాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడే మేము చూసాం, మీ కన్ను మీరందరూ కూడా చూసారు. గంట కింద కన్ఫర్మ్ అయిపోయింది, చనిపోయిందని కూడా కన్ఫర్మ్ అయింది. వచ్చినాయి, పూర్తిగా వచ్చినాయండి. అన్ని ప్యాక్ చేసినాం, పోస్ట్ మార్టం పంపుతున్నాం, తల్లిదండ్రులు కూడా అప్పచెప్తాం. జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి గారు గంటకు కూడా ఏం జరుగుతుందని తెలుసుకున్నారు కాబట్టి మాకు కూడా ఆదేశాలున్నాయి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటాం. బోరుబావిలో పడిన పాపను బతికించేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాపకు సిలిండర్ల ద్వారా నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఎన్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ సహాయక బృందాలు ఇందులో పాల్గొన్నాయి. షేక్పేట నుంచి 36 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలుత చేరుకుని బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వే పని చేపట్టారు. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమైన సహాయ చర్యలు అర్ధరాత్రి వరకు కొనసాగినా ఫలితం లేకపోవడంతో మంగళగిరి నుంచి వచ్చిన మరొక బృందం రోబో హ్యాండ్ సహాయంతో చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అనంతరం నల్గొండ నుంచి వచ్చిన కరుణాకర బృందం ఇనుపరాడ్డు సహాయంతో లిఫ్టింగ్ పద్ధతిలో పాపను బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. బోరుబావిలో బిగించిన మోటారుతో సహా చిన్నారిని పైకి లాగేందుకు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. మోటార్ను పైకి తీయడంతో పాటు పాప పట్టుతప్పి మరింత లోతుకు జారిపోయింది. తర్వాత ఎప్పటిలాగే బోరుబావికి 10 అడుగుల దూరంలో సమాంతరంగా భారీ గుంతను తవ్వే ప్రక్రియ కొనసాగించారు. మధ్యలో భారీ బండరాళ్లు తగలడంతో కొంత అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో సైబరాబాద్ పోలీసులు శంషాబాద్ నుంచి ప్రత్యేకమైన లేజర్ కెమెరా తెప్పించి మరోసారి బోరుబావిలోకి పంపించి పాప కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. 214 అడుగుల లోతుకు కెమెరా పంపినప్పటికీ చిన్నారి జాడ గుర్తించలేకపోయారు. కెమెరా నీళ్లు, బురదను మాత్రమే గుర్తించడంతో అధికారులు పాపను వెలికి తీసేందుకు అనుభవం కలిగిన ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ వంటి సంస్థల సహకారం తీసుకున్నా ఫలితం దక్కలేదు. 9:30 నుంచి మార్నింగ్ 4:35 వరకు 4-5 సార్లు కెమెరాలో చూసినప్పుడు ఆ బాడీలో మూమెంట్ కనపడింది. కాబట్టి పాప బ్రతికే ఉందన్న ఉద్దేశంతో వేరు పరికరాలు వాడి ఆ పాపని పైనుంచి బయటికి తీసుకొని చేసే ప్రయత్నం చేశాము. ప్రతి సందర్భంలో కూడా ఓన్లీ చెయ్యిలో ఉన్న భాగం కనపడింది కాబట్టి ఏ విధంగా ప్రయత్నం చేసినా, ఎన్ని పరికరాలు పెట్టినా 8 to 9 అవర్స్, ఆ క్రిటికల్ 8 to 9 అవర్స్లో మనము
బాడీకి గ్రాస్ప్ చేసి పైకి తీసుకొచ్చే ఎఫర్ట్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. అట్లా ఫెయిల్ అయిన తర్వాత అరౌండ్ 5:30, 6:37 ఇన్ ద మార్నింగ్ తర్వాత మూమెంట్స్ కూడా కంప్లీట్గా ఆగిపోయినాయి. దాని తర్వాత మనము ఒక థర్మామీటర్ లాంటిది లోపలికి పంపించి బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్కి అక్కడ బాడీ దగ్గర ఉన్న టెంపరేచర్ కూడా ఒకటే విధంగా ఉంది. కాబట్టి ఆ టైంలోనే we could have concluded that she had passed away. బట్ ఆ స్టేజ్ వరకు కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి బాడీ పూర్తిగా చూసేంత వరకు వీ కెనాట్ డిసైడ్. కాబట్టి తాజా ఘటనతో ఉపయోగంలో లేని బోరుబావులపై సర్కారు చర్యలు చేపట్టింది. వాటిని వెంటనే మూసివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బోరుబావిలో పడినటువంటి చిన్నారి కథ తీవ్ర విషాదంగా మిగిల్చింది. మొత్తంగా కన్నీరు మున్నీరుగా విలిపించేలా ఈ సంఘటన గత 60 గంటలుగా ఎంతో ఉత్కంఠత నెలకొంది. దీనికి సంబంధించి చివరికి పాపను పూర్తి స్థాయిలో మృతదేహాన్ని కూడా బయటకు తీసుకోవాలని విషాద ఘటన చంద్రలిలో చోటు చేసుకోవడం అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులకైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా చివరికి పాపను ప్రాణాలతో బయటకు తీసుకురాలేకపోయామని అధికార యంత్రాంగం కూడా తీవ్ర ఆవేదన విచారం వ్యక్తం చేస్తుంది. గురువారం సాయంత్రం 6:40 బోరుబావిలో పడినటువంటి చిన్నారిని రక్షించేందుకు దాదాపు 60 గంటల పాటు జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉండి నిరంతరంగా వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి ఫలితం రాలేకపోయింది. పాపను ప్రాణాలతో దక్కించుకోలేకపోయారు అందరూ కూడా. నిన్నటి వరకు తొలుత బోరుబావిలో పడినటువంటి పాప దాదాపు 12 నుంచి 18 గంటల పాటు ప్రాణాలతో ఉంది. ఆ ప్రాణాలతో అరుపులు కేకలు, చిన్నారి తల్లి మాట్లాడినప్పుడు కూడా ఏడుస్తూ పైకి చేతులు పట్టుకోమ్మా, తాడు పట్టుకోమ్మా అని చెప్పి తల్లి ఎంతో వేదనగా పిలిచినప్పటికీ కూడా బోరుబావిలో ఉన్నటువంటి చిన్నారి ఏడుపులు వినిపించింది. కానీ బోరుబావిలో ఉన్నటువంటి చిన్నారిని వెలికి తీసే ప్రయత్నాల్లో చేసినటువంటి చిన్న పొరపాటు కారణంగా 40 అడుగుల లోతులో ఉన్నటువంటి చిన్నారి ఏకంగా 150 అడుగుల లోతు, అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి లోతులో ఊబిలో చిక్కుకుపోయింది. ఈ ఫలితంగా సహాయక చర్యలకు తీవ్రంగా అవరోధంగా మారింది బోరుబావిలో ఉన్నటువంటి వాతావరణం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంత సాంకేతికంగా ఎన్ని పరికరాలు వాడినా, ఎన్ని అధునాతనమైనటువంటి కెమెరాలు వాడినా పాపను గుర్తించలేకపోయారు. చివరికి బోర్వెల్ రిగ్గింగ్ పద్ధతిలో ఉన్నటువంటి ఎయిర్ ప్రెషర్ ద్వారా చివరికి పాపను బయటికి రప్పించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి బోరుబావిని 10 అడుగుల మీద తవ్వుకుంటూ వెళ్లి చివరికి ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా పాపను బయటికి తీసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా కేవలం ఆ పాప బట్టలు, అదేవిధంగా 2-3 అవశేషాలు మాత్రమే బయటికి వచ్చాయి. వాటిని ఆ చిన్నారి తల్లిదండ్రులకు మూటగా కట్టి తల్లిదండ్రులకు అప్పగించినటువంటి అధికార యంత్రాంగం చివరికి శివపరీక్ష నిమిత్తం అవశేషాలను, ఆ మృతదేహాన్ని భావిస్తున్నటువంటి అవశేషాలన్నింటినీ కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శివపరీక్ష నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, అదేవిధంగా యంత్రాంగం, స్థానిక జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, అదేవిధంగా కలెక్టర్ రఘునందనరావు కూడా కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో పాపను రక్షించేందుకు 60 గంటల పాటు అటు శ్రమించామని, అయినా కూడా పాపను కాపాడలేకపోవడం మమ్మల్ని కూడా తీవ్రంగా కలిసివేస్తుందని బాధాకరం అని చెప్పి కూడా మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి చేసినటువంటి ప్రయత్నాల్లో అటు ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఇటు ప్రైవేట్ వ్యక్తులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆశ అంటే పాప బయటకు వస్తుందని చెప్పి చాలా మంది భావించారు. కానీ ఈ ప్రయత్నాల్లో చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, బోరుబావిలో పడినప్పుడు చిన్నారి మోటార్ వద్ద ఇరుక్కుపోయింది. ఆ మోటార్ వద్ద ఇరుక్కుపోయి ఒకవేళ మోటార్ పైకి లాగితే పాప వస్తుందని చెప్పి భావించినటువంటి రెస్క్యూ టీం ఆ సాహసం చేసి ప్రయత్నాల్లో భాగంగా మోటార్ లాగడంతో ఆ పాప కింద పడిపోయింది. ఆ కింద పడిపోయి ఎన్ని అడుగులకు పడిపోయింది అనేది కూడా
కూడా స్పష్టమైనటువంటి అంచనాలు రాలేకపోయారు. దానికి సంబంధించినటువంటి అధునాతమైనటువంటి కెమెరాలు ఆ పాపను గుర్తించేందుకు పాప ఎక్కడ పడింది అనేది లొకేట్ చేయడానికే ఈ 60 గంటల సమయం, దాదాపు దానిలో 30 గంటల సమయం ఇక్కడ వృధా అయిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పాపను గుర్తించేందుకు మ్యాట్రిక్స్ కెమెరాలు, 3D కెమెరాలు ఇలా చాలా రకాలైనటువంటి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినప్పటికీ పాపను సరిగ్గా గుర్తించలేకపోయారు. దాదాపు 210 అడుగుల మేర కూడా పంపించినప్పుడు కూడా పాపను గుర్తించలేకపోయారు. దీంతో చివరి ప్రయత్నంగా కేఎల్ఆర్ బోర్వెల్ రిగ్గింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ద్వారా, ఏదైతే ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా చివరికి ప్రయత్నం చేసి పాపను మొత్తం విషాదం కలిగించేలా ఎయిర్ ఫ్లషింగ్ ద్వారా పాప అవశేషాలను బయటికి రప్పించగలిగారు. మొత్తానికి ఈ కుటుంబం ఇచ్చినటువంటి గాథ మొత్తం యావత్ మొత్తం ఈ కథంతా, ఈ గాథంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిపివేసిందని చెప్పొచ్చు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎవరైనా రైతులు కానీ వేరే వ్యక్తులు ఎవరైనా కూడా బోరు బావి వేసి ఒకవేళ నీళ్లు రాని పక్షంలో దాన్ని వృధాగా అట్లే వదిలేకుండా పూర్తి స్థాయిలో దాన్ని మూసివేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అది ఈ చిన్నారి మృతికి కారణమైనటువంటి భూ యజమానిపైన కూడా కేసు నమోదు చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు వెల్లడించడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు రైతులు కానీ ఇటు అధికార యంత్రాంగం కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ కథంతా చిన్నారి సురక్షితంగా బయటికి వస్తుందని కోట్లాది మంది ఎంతో ఆశగా ఎదురు చూశారు. చిన్నారి సురక్షితంగా బయటికి రావాలని కూడా పూజలు కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేక కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ధన్యవాదాలు సతీష్.